వర్షాలతో గ్రేటర్ వరంగల్ నగరం ముంపుకు గురైంది. పలు కాలనీల్లోని ఇళ్లలో వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో నాళాలు కబ్జాకి గురికావటం, సరైన డ్రైనేజీ లేకపోవడంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచి ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. వరంగల్ నగరాన్ని నీళ్లలో కట్టారా అన్నట్లుగా దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. భారీ వర్షాలతో గ్రేటర్ వరంగల్ నగరం పూర్తిగా మునిగిపోయింది. పలు కాలనీల్లోకి నీరు చేరి ఇళ్లలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో నాళాలు కబ్జాకి గురి కావటం, సరైన డ్రైనేజీ లేకపోవడంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచి ఇళ్లల్లోకి చేరటంతో ప్రజలు కష్టాలు పడుతున్న దృశ్యాలు మనకి విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాము. పూర్తిగా మోకాల లోతు వరకు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే డ్రైనేజీ సరిగా లేకపోవటం, నాళాలు కబ్జాకి గురి కావటంతోనే వరంగల్ కి ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిన ప్రతిసారి వరంగల్లో ఇదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద మహానగరం వరంగల్ గ్రేటర్ పరిధి. అయితే వరంగల్ గ్రేటర్ పరిధిలో మాత్రం కనీసం 2 నుంచి 3 గంటలు వర్షం పడ్డప్పుడు కూడా ఒక చెరువు తలపించే విధంగా వరంగల్ నగరం మారిపోతున్నది. ముఖ్యంగా వరంగల్ నగర పరిధిలో ఏదైతే నాళాలు ఉన్నాయో చాలా ఇరుకైన నాళాలు కొంత ఆక్రమణకు గురైన తర్వాత ఇటువంటి పరిస్థితి ఏర్పడని చెప్పచ్చు. గత 4 ఏళ్ల క్రితం కూడా వరంగల్ నగరం మొత్తం కూడా అపార్ట్మెంట్స్ కూడా పైన ఫస్ట్ ఫ్లోర్ పైకి వరకు కూడా నీరు వచ్చిన నేపథ్యంలో అప్పటి పురపాలక శాఖ మంత్రి వరంగల్పై ప్రత్యేక శ్రద్ధ చూపించి దాదాపు 200 కోట్లకు పైగా నిధులు కూడా కేటాయించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఆచరణలో పనులు సాధ్యపడలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే మాదిరిగా కనిపించింది. 3 రోజుల క్రితం కురిసిన భారీ వర్షంతో మరొకసారి వరంగల్ నగరం మొత్తం కూడా తడిసి ముద్दैందని చెప్పొచ్చు. మొత్తం చెరువులు తలపించే విధంగా దాదాపు లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఏసీ నగర్, ఎన్టీఆర్ నగర్ లాంటి, మైసయ్య నగర్ లాంటి ప్రాంతాలు మొత్తం నీట మునిగిపోగా వరంగల్ హంటర్ రోడ్ లాంటి అంటే మెయిన్ చౌరస్తాలో ఉన్న హంటర్ రోడ్ కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిపోయింది. మనం చూస్తున్న వరంగల్ రైల్వే స్టేషన్ కూడా రైళ్లు కూడా నిలిచిపోయే విధంగా వర్షం వచ్చింది. దాదాపు 5-6 గంటల పాటు వర్షం వెళ్ళిన తర్వాత మళ్ళీ రైళ్ల పోకలు కూడా పునరుద్ధరింది. మొత్తానికి వరంగల్ నగరంలో ఎక్కడ చూసినా కూడా ఇటు హన్మకొండ, నగర్ మోరి కానీ అదేవిధంగా వడ్డేపల్లి చెరువు కానీ ఇక్కడ వరంగల్లో ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది బొందివాగు. ఇది వరంగల్ నగరానికి చాలా ముప్పుగా మారిందని చెప్పొచ్చు. దీన్ని పూర్తి స్థాయిలో చాలా పెద్దగా ఉండాల్సిన కాలువ ఏదైతే నాల ఉన్నదో చాలా ఇరుకుగా మారిపోయింది. దీన్ని విస్తరించాలని చెప్పి అనేక సార్లు కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా మీటింగ్లో కూడా నిర్ణయించిన తర్వాత కూడా ఇప్పటివరకు విస్తరణకు గురి కాలేదు. దీన్ని నీరు ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇది పూర్తి స్థాయిలో మొత్తం ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఇల్లు మొత్తం కూడా నీట మునిగి కనిపించే పరిస్థితి కనపడుతుంది. ఏదైతే వరద ముప్పుకు గురైనప్పుడు ఆ వరద మొత్తం రైల్వే ట్రాక్ నుంచి వెళ్ళిపోతుంటుంది. ఈ మొత్తంలో నీరు అక్కడిక ఇన్ఫ్లో ఎక్కువ కావడం, అవుట్ఫ్లో తక్కువ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా వరద ముప్పు గురవుతున్నాయి. మొత్తానికి వరంగల్, హన్మకొండ, కాజీపేటలో దాదాపు 15 పెద్ద చెరువులు ఈ మత్తల ద్వారానే వెళ్తుంటాయి. కాబట్టి ఆ చెరువులో ఏ ఒక్క చెరువు తెగినా ఎక్కడ మత్తలు పడ్డా కూడా ఇక్కడ వరంగల్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందని చెప్పొచ్చు. మొత్తానికి మనం హైదరాబాద్ లాంటి గ్రేటర్ సిటీ కూడా చాలా అంటే వరద ముప్పుకు గురైనప్పుడు కూడా ఇది వరంగల్ మొత్తం కూడా దాదాపు వరంగల్ నగరంలో 60% వరద ముప్పుకు గురవుతున్నది. ప్రజలు బయటికి వెళ్ళాలంటే ఎక్కడ మళ్ళీ ఇంటికి వస్తారనే సేఫ్ సైడ్ కూడా లేకుండా కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఇదే ప్రాంతాన్ని కనుక మనం ఆ వరద ముప్పు అయినప్పుడు చూస్తే ఇక్కడ ప్రాంతానికి రాకపోకలు కూడా ఉండవు. మనం ఇక్కడ నిలబడి ఏదైనా లైవ్ ఇస్తున్నామో ఇక్కడి నుంచి కూడా మనం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. పూర్తి స్థాయిలో దాదాపు 1-2 రోజుల పాటు వెహికల్స్ కూడా ఇటు రాకుండా కేవలం కొన్ని భారీ వాహనాలు మాత్రమే వెళ్తుండే
పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పటికైనా గ్రేటర్ మున్సిపల్ పరిధిలో ఉన్న నిధులు ఏదైతే కేటాయించబడ్డాయో ఆ నిధులను ఉపయోగించి ఈ నాలా కన్వర్షన్స్ ఏదైతే ఉన్నాయో నాలాలను విస్తరించి వరద ముప్పు కాకుండా కావాలని చాలామంది కోరుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఏదైతే తాగునీరు ఇబ్బంది పడితే పరిస్థితి కనిపిస్తున్నది. బయటికి రావాలంటే కూడా అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం గత ఏదైతే 4 ఏళ్ల క్రితం దాదాపు వరంగల్ నగరంలోని కొన్ని వందలాది వాహనాలు కూడా నీట మునిగి చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. మొన్న ఏదైతే 4-5 రోజుల క్రితం కురిసిన వర్షంతో కూడా ఇక వరంగల్ నగరం సేఫ్గా లేదు అనే పరిస్థితి కూడా తెలుస్తున్నది. ఏది ఏమైనప్పుడు కూడా ఒక శాశ్వత ఆలోచనతోటి ఒక శాశ్వత ప్రకారం దీన్ని పూర్తి స్థాయిలో వరద ముప్పు గురి కాకుండా చూస్తే తప్ప వరంగల్ నగరానికి పూర్వవైభవం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రోజు రోజుకు విస్తరించిపోతున్నది. ఇప్పటికే 25-27 కిలోమీటర్ల నగరం విస్తరణ ఉన్నది. హైదరాబాద్ కంటే చాలా పెద్ద నగరంగా పేరుంది. కానీ ఈ వరద ముప్పు అనేది మాత్రం వరంగల్ నగర ప్రజలు మాత్రం భయభాక్తులు గురి చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి మున్సిపల్ శాఖ అదేవిధంగా ప్రభుత్వం కూడా కొంత ప్రత్యేక నిధులు కేటాయించి ఈ నాలా ఏదైతే విస్తరించి ఈ వరద ముప్పు కాకుండా వరంగల్ నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రం ఉంది.